ఈరోజు నుంచి నేను ఒక పెద్ద డిసిజన్ మీద నడవబోతున్నా. ఎప్పుడు నచ్చింది అప్పుడే చేయాలి అని ఫిక్స్ అయినా. నాకెప్పుడు అనిపిస్తుందో అప్పుడే చేసేస్తా. డిలే చేస్తే అది రోజు మొత్తం కాదు, నెక్స్ట్ డే అయినా కాదు, నెక్స్ట్ వారం అవుతుంది, సంవత్సరం కూడా పట్టచ్చు. ఇది నా తెలుగు అయినా కానీ స్ట్రక్ అవుతుంది. ఎందుకంటే మనం కెమెరా ముందు వచ్చి ఇట్లా కుల్లాగా మాట్లాడింది ఏ రోజు లేదు. ఎప్పుడు ఒకటి బండి తీసుకొని వస్తున్నాం, పక్కన ఎవడో నడుపుతున్నాం, దాన్ని చూసి నేను ఆగిపోవాల్సి వస్తుంది. ఇది ఒక కమ్యూనికేషన్ ఫియర్ అనుకోవచ్చు. నేనున్నది ఇక్కడ చుట్టుముట్టు ఒక్కనే ఉన్నా, ఎవ్వరు లేడు ఆడ. చింటు బాయలు తప్ప ఎవరు లేరు. కానీ పక్క గల్లీలో కొంతమంది ఉన్నారు. వాళ్ళ చేసిన సౌండ్ కూడా నాకు ఇప్పుడు కొంచెం ఏదో దడ పుట్టిస్తుంది. ఇది డే 1. ఇది డే 1. ఈరోజు నుంచి నేను ఒక డిసిజన్ తీసుకోబోతున్నా. రోజుకొకటి ఏదో ఒక స్కిల్ లేదా థింగ్ ఎలా చేయాలో, లేదా ఎప్పుడు ఎక్స్ప్రెషన్ కాదు, ఎక్స్పీరియన్స్ చేయని విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తా. ఎవడన్నా కానీ కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నప్పుడే ఎవడో ఒకడు అడ్డం వస్తాడు. కానీ ఈరోజు నుంచి అయితే ఈ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది రోజు ఒకటి కొత్తది నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. అది రీడింగ్ కావచ్చు, నార్మల్ రన్నింగ్ లేదా వాకింగ్ కూడా కావచ్చు. కానీ రోజుకొకటి ఏదొకటి కొత్త థింగ్. ఇంగ్లీష్ నాకు రాదు, యాజ్ యూజువల్ చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. మాట్లాడడానికి ఏదో లైట్గా వాట్ హ్యాపెన్ ఈటింగ్ అంతే, బస్. హిందీ కూడా ఆ ఆహా అంతే, ఆహా దాకా కూడా రాదు, ఆ ఆహా బస్. కమ్యూనికేషన్ అందరి ముంగల ఇట్లా ఒక స్టేజ్ మీద ముంగల ఎంతోమందిని పెట్టుకొని మాట్లాడినప్పుడు దడ కొట్టేస్తుంది. ఒకసారి అయింది, 1200 మంది ముందు ఒక్క డైలాగ్ చెప్పడానికి పడిపోయింది. అందరు చూసి నవ్వేరు. అప్పటి నుంచి భయపడ్డా. అప్పుడు ధైర్యం చేసి దిగుండే, ఒకటేసారి నవ్వమ్మని ఉన్నది కూడా మటాష్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఎవ్వడేమని అనుకొని రోజు ఒక వీడియో వస్తుంది. వాడికి నచ్చకపోతే నాకు నచ్చింది, నా ఐడి నాకు నచ్చింది, నేను పోస్ట్ చేస్తా. నచ్చినోడు చూస్తాడు, లేదంటే వెళ్ళిపోతాడు. దాంతో ఎవడన్నా కొత్తది నేర్చుకోవచ్చు, అలా కూడా హెల్ప్ కావచ్చు. అండ్ నా కమ్యూనికేషన్ స్కిల్స్ని నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక హెల్ప్ అవుతుంది. రేపటి నుంచి ఒక్కొక్క వీడియో వస్తూనే ఉంటుంది. అది ఎడిటింగ్ చేసిన విత్ ఎడిట్ లేదా వితౌట్ ఎడిట్ అయినా కానీ ఒక్క వీడియో రోజు. ఇప్పుడైతే తెలుగు మాట్లాడుతున్నాం, ఒక వారం లేదా నెల తర్వాత ఇంగ్లీష్లోనే మాట్లాడతా, వచ్చినా రాకపోయినా. ఎందుకంటే అది నా ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్కి హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే తెలుగు మీద కమ్యూనికేట్ చేద్దాం అనుకున్నాను, పర్ఫెక్ట్, వితౌట్ ఫియర్. ఇప్పుడు నేను ఒప్పుకొని ఉన్నా కాబట్టి ఏదో వాడుతున్నానేమో, కానీ అందరి ముందంటే మనకు రాదు. కానీ ఎప్పటికీ రాకుండా అయితే ఉండదు. ఏదో ఒక రోజు లక్షల మంది ముందైనా కానీ భయపడకుండా మాట్లాడే రేంజ్కి వస్తాను. ఇది డే 1. ఇంకో 30 డేస్లో నేను ఏమేమి చేంజ్ అవుతానో, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేస్తానో, అండ్ ఏమేమి అచీవ్ చేస్తానో, ఏం లాస్ చేస్తానో కూడా మీకు తెలుస్తుంది. ఈరోజు అయితే నాకు అనిపించింది, ఈరోజు నుంచి ఎందుకు, ఇప్పటి నుంచే నా డెవలప్మెంట్ని పెంచుకోవాలని. ఎందుకంటే ఇప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్, ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేసిన, ఏదో పాస్ అవుతాను లేదు కూడా తెలియదు. కానీ నా బెస్ట్ నేను ఇచ్చిన. ఇది డే 1. 30 డేస్ తర్వాత ఒక న్యూ థింగ్స్ ఎందుకు, తర్వాత ఎందుకు, 30 డేస్ మన జర్నీ. నా 30 డేస్ జర్నీలో 30 డేస్ ఎందుకు, నా సమ్మర్ హాలిడేస్ జర్నీలో ఏమేమి నేర్చుకుంటానో, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేస్తానో మీరు కూడా తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పుక్కెట్లయితే జర్నీ కాదు.
దీంట్లో కొంచెం ఫేమ్ వస్తే నాకు కొంచెం మనీ వస్తుంది, పాకెట్ మనీ అవుతుంది. నేను ఏమన్నా చేయాలన్నా నాకు హెల్ప్ అవుతుంది. మీరు చేయండి. మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి, ఐడి ఉంది, చూడడానికి కాదు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా తెలుసుకోవాలి. ఇది నా ప్రయత్నం. నాకేంది, నాకేం అవసరం చెప్ప. నా వల్ల కొంతమంది బాగుపడచ్చు, కొంతమంది ఎక్కిరియచ్చు. నన్ను ఎక్కిరించుకొని అది ఎక్కిరించుకుంటే వాళ్ళ టైం వేస్ట్, కానీ నాది కాదు. సో నా పేరు సంపత్. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్ రాసి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. తర్వాత సెకండ్ ఇయర్ అయినా పర్లేదు, డిగ్రీ అయినా పర్లేదు, మన కంటెంట్ మనకే, నా విషయాలే. నేను నా ఎక్స్పీరియన్సే, అది మీ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.